బీజేపీ జాతీయ పార్టీ అయినప్పటికీ అవసరాల కోసం ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్న నేపథ్యాన్ని గమనించవచ్చు. అయితే ఏ రాష్ట్రంలోనూ కూడా ప్రాంతీయ పార్టీల విధానాన్ని అనుసరించలేదు, ఆ పార్టీల వ్యూహంలో చిక్కుకోలేదు. బీజేపీ పొత్తులో ఉన్నప్పటికీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ వచ్చింది, ఆయా రాష్ట్రాల్లో బలపడుతూ వచ్చింది. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేస్తుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ వ్యూహంలో బీజేపీ చిక్కుకోలేదు, బీజేపీ స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. కూటమిలో కీలక పార్టీ అయినప్పటికీ, కేంద్రంలో అధికార పార్టీ అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ విధానాలను అనుసరించకుండా సొంత అజెండాను అమలు చేస్తోంది. తద్వారా అది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారుతోందన్నది విశ్లేషకుల అంచనా. ఈ ఎజెండా కారణంగానే బీజేపీ వైఎస్ఆర్సీపీ విషయంలో ఒక స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తోందన్నది మరొక అభిప్రాయం. తిరుపతి లడ్డు తయారీలో నాణ్యమైన నెయ్యి వాడలేదు, కల్తీ నెయ్యి వాడారంటూ తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టింది. ఆ తర్వాత తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు, ఇది కేవలం తెలుగుదేశం పార్టీ ఆరోపణ, వైఎస్ఆర్సీపీని బదనాం చేయాలని ఒక కుట్ర అన్నది తేలినటువంటి అంశం. ఆ అంశంలో కూడా బీజేపీ హిందుత్వవాదాన్ని గట్టిగా అనుసరించే పార్టీ, బలంగా నమ్మే పార్టీ అయినప్పటికీ ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ ట్రాప్లో పడలేదు, వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వైఎస్ఆర్సీపీ పట్ల ఎలాంటి విమర్శలు చేయడం కానీ, వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టడం కానీ ఆ విషయంలో చేయలేదు. ఆ సమయంలో బీజేపీ చాలా వ్యూహాత్మక వైఖరిని ప్రదర్శించిందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఆ తర్వాత రాజధాని విషయంలో, రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమం సందర్భంగా నరేంద్ర మోదీ అమరావతికి వచ్చారు, భూమి పూజ చేశారు. ఆ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గురించి కానీ, వైఎస్ఆర్సీపీ వైఖరి గురించి కానీ, రాజధాని పట్ల జగన్మోహన్ రెడ్డి వైఖరి గురించి కానీ నరేంద్ర మోదీ మాట్లాడలేదు, పల్లెత్తు మాట కూడా అనలేదు. మరోవైపు రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు వైఖరిని నిరసిస్తున్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు వైఖరి సరికాదని ఇటీవల సర్వేల్లో కూడా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమరావతి అభివృద్ధే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అన్నట్టు చంద్రబాబు నాయుడు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని కోసం 1000 ఎకరాల భూ సమీకరణ చేసి రాజధాని చుట్టూ ఫోకస్ పెడుతున్నారు, మిగిలిన ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదు అన్నది రాష్ట్ర ప్రజల అభిప్రాయంగా ఇటీవల ఒక సర్వేలో వెళ్ళింది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా రాజధాని విషయంలో చంద్రబాబు వైఖరిని బహిరంగంగా ఖండించకపోయినప్పటికీ బీజేపీ మనసులో మాత్రం రాజధాని విషయంలో చంద్రబాబు వైఖరి పట్ల వ్యతిరేకత ఉంది అన్నది ఒక ప్రచారం. ఆ తర్వాత లిక్కర్ స్కామ్ విషయంలో వైఎస్ఆర్సీపీని ఇరుకును పెట్టాలని, జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కి కాలుగాలిన పిల్లిలా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తిరిగినటువంటి నేపథ్యం. జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగానైనా సరే అరెస్టు చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఈ విషయంలో బీజేపీ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పన్నిన వ్యూహంలో ఇరుక్కోలేదు. జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సానుకూలత వ్యక్తం చేయలేదు, అందుకే జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయలేకపోయారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయడానికి లిక్కర్ కేసును ఒక అస్త్రంగా ఇప్పటికీ వాడుతున్నారన్నది ఒక అంచనా. వైపు ఆంధ్రప్రదేశ్ అప్పుల విషయంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీపై అనేక ఆరోపణలు చేసింది. వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పు చేశారంటూ అనేక ఆరోపణలు చేసినటువంటి నేపథ్యాన్ని గమనించవచ్చు. ఆ సమయంలో కూడా బీజేపీ వైఎస్ఆర్సీపీని విమర్శించలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు చేశారంటూ ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం. వైఎస్ఆర్సీపీ హయాంలో 5 ఏళ్లలో అప్పు చేస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో ఏడాదిలోనే 7 లక్షల కోట్ల అప్పు చేశారన్నది మరొక ప్రచారం. వైఎస్ఆర్సీపీ విషయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి తిరుపతి లడ్డు మొదలుకొని రాజధాని నిర్మాణం వరకు, ఆ తర్వాత అప్పుల విషయం మొదలుకొని లిక్కర్ కేసు వరకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తన వ్యూహంలో జనసేన బీజేపీని ఇరికించుకొని వైఎస్ఆర్సీపీని లక్ష్యంగా చేసుకొని ఇబ్బంది పెట్టి ఇరికించి దెబ్బతీయాలనే ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ బీజేపీ మాత్రం వ్యూహంలో ఇరుక్కోలేదు, తెలుగుదేశం పన్నినటువంటి ఉచ్చులో ఇరుక్కోలేదు.
బీజేపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చింది. ప్రాంతీయ పార్టీ విధానాలను, ప్రాంతీయ పార్టీ వ్యూహాలను అర్థం చేసుకొని ఆ విధంగా వ్యవహరించకుండా జాతీయ పార్టీగా తన అవసరాలను గుర్తించి ఒక ప్రత్యేక దారి ఎంచుకొని వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో వ్యవహరిస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. అందుకే తెలుగుదేశం పార్టీ పాచికలు పారలేదు, తెలుగుదేశం పార్టీ వ్యూహం బెడిసి కొడుతోంది. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు పనినా అవి భగ్నం అవుతున్నాయి అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.